కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. రేవంత్ పాలనలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కాసులపాడు గ్రామంలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. సకాలంలో నీరందక సుమారు 100 ఎకరాలలో వరి పంట ఎండినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పంట పొలాలకు సాగునీరు అందించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని మధుసూదనాచారి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం ఈ వాస్తవాన్ని గ్రహించడం లేదు. నిర్ద్వందంగా పంటలు ఎక్కడ ఎండిపోతున్నాయనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని నిన్న రేగొండ మండలంలో, ఈరోజు మొగుళ్లపల్లి మండలం కాసులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వరి పొలాలను పరిశీలిస్తే ఈ గ్రామం చాలా కుగ్రామం. ఈ గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పటికీ 25 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయింది. పెట్టుబడి పెట్టి అనేక రకాల ఇబ్బందుల మధ్య కష్టం చేసి పంట చేతికొచ్చేటువంటి దశలో నీరందక ఎండిపోతున్నటువంటి పరిస్థితిని రైతులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం సాధించబడడానికి ముందు రైతులు ఎటువంటి గోసలు పడ్డారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత దుస్థితి పునరావృతం అవుతున్నది. తక్షణమే ప్రభుత్వం జిల్లాల వారీగా, మండలాల వారీగా లెక్కలు సేకరించి ఎకరాకు 25,000 చొప్పున రైతాంగానికి సహకారాన్ని అందించి ఆదుకోవాల్సిందిగా